హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మనిషి ప్రాణాలు కాపాడి మానవత్వం చూపిన వైనాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. గుంటూరులోని ఈ కాలువలో ఒక వృద్ధుడు ప్రమాదవశాత్తు పడి కొట్టుకు రావటాన్ని కారు మెకానిక్ సునీల్ చూసి కాపాడారు. కాలువలో ఎక్కడ పడ్డాడో తెలియదు, కానీ సునీల్ కార్ మెకానిక్ చేస్తుండగా ఆ కాలువలో అతను కొట్టుకురావటం చూసిన వెంటనే తమ సిబ్బందితో ఆ వృద్ధుడిని పైకి తీసి అక్కడ ఉన్న ఒక గట్టు మీద కూర్చోబెట్టి సపర్యలు చేశారు. అప్పటికి ఆ కాలువలో పడి ఎన్ని గంటలైందో ఏమో ఆ వృద్ధుడు ఊపిరాడలేని పరిస్థితిలో ఉన్నాడు. అతనికి సపర్యలు చేస్తూనే వారి బంధువుల ఆచూకీ కోసం సునీల్ మెకానిక్ తమ ఫోన్లో తీవ్ర ప్రయత్నం చేశారు. వృద్ధుడి బట్టలన్నీ కాలువలో కొట్టుకుపోవడంతో ఆ వృద్ధుడికి మెకానిక్ సునీల్ దయాహృదయంతో తన ఇంటిలోని దుస్తులను తీసుకువచ్చి అతనికి తొడిగించారు. కాలువలో తడిచి ముద్దయిపోయి వణుకుతున్న అతనికి శరీరం శుభ్రం చేసి దుస్తులు తొడుగుతూనే అతని పేరు వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేశారు. చొక్కా వేసిన అనంతరం అతనికి ప్యాంటును కొత్తది తెప్పించి తొడిగారు. అతనికి దగ్గరుండి టీ తెప్పించి తాపించారు. సునీల్ అతని సిబ్బంది దాదాపుగా 2 గంటలు శ్రమించి అతనికి సపర్యలు చేశారు. అనంతరం 108 అంబులెన్సులు పిలిపించి హుటాహుటిన జీజీహెచ్కి తరలించడంతో వైద్యులు పరీక్షించి సరైన సమయంలో తీసుకురావడంతో ప్రాణాలు నిలిపారంటూ అభినందించారు. ప్రతి ఒక్కరూ సునీల్ని ఆదర్శంగా తీసుకొని మానవత్వం చూపాల్సిన అవసరం ఉన్నది.